ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను విమోచించడానికి తన్ను తాను విమోచన క్రయధనముగా నా కోసం శిలువలో ఆయన రక్తాన్ని దారిపోశాడు కాబట్టి నన్ను నేనుగా సజీవ యాగముగా ఆయనకు నా శరీరాన్ని సమర్పించుకోవాలి. ఎలాగంటే నేను మారి రూపాంతరం చెందడం వలన ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునేటట్టుగా నన్ను నేను దేవుని సమర్పించుకోవడం ద్వారా శిలువలో నా కోసం తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ప్రాణత్యాగాన్ని నేను గౌరవించిన వాడిని అవుతాను. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు బంగారాన్ని ఎందుకు ఇచ్చారంటే దేవునికి వారిలో ఎవరు మరణించలేదు కాబట్టి దేవుని కాపుదలను బట్టి. కొత్త నిబంధనలో మనల్ని మనమే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సజీవ యాగంగా సమర్పించుకుంటున్నామంటే మన నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి మనల్ని మనమే ఇచ్చుకుంటున్నాం. చివరిగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉండి మీకు వచ్చేటువంటి బాధలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులను బట్టి, గడ్డు పరిస్థితులను బట్టి ఎవరైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయని మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు.